హలో గాయ్స్, వెల్కమ్ టు కుక్ విత్ తాహిర్. మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడైతే మనం అవిసె గింజల లడ్డు చేయబోతున్నాం. 1 కప్పు అవిసె గింజలు తీసుకోవాలి. అవి తవా పైన 10 మినిట్స్ స్లోగా మీడియంలో వేయించుకోండి. అవి చిట్పట్ అనేంత వరకు వేయించుకోండి. చిట్పట్ అనేటప్పుడు మనకి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ అర్థమైపోతుందండి మీకు అవి బాగా వేగాయని చెప్పేసి. 20 ఖర్జూరాలు తీసుకోండి. మార్కెట్లో ఏవైతే ఉంటాయో అవి మీకు అవైలబిలిటీలో ఉండేటివి. ఇవైతే కరెక్ట్ కొలతలండి. 20 ఖర్జూరాలు తీసుకున్న తర్వాత ఫ్లాక్ సీడ్స్ చల్లగా అయిపోతాయి, మిక్సీలోకి వేసేయండి. దాని తర్వాత ఖర్జూరాలు కూడా వేసేయండి. దాని తర్వాత వచ్చేసి ఒక 1.5 కప్పు జాగ్రీ పౌడర్ తీసుకోండి. బాగుంటుంది. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. అలా తీసుకున్నాక మిక్సీ కొట్టుకోండి. మిక్సీ అయిన తర్వాత పౌడర్ ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చేసుకోవాలి పౌడరు. అది కొద్దిగా గోరువెచ్చగా ఉంటుంది. అప్పుడు మనం లడ్డు చేస్తే స్ట్రక్చర్ అనేది బాగా ఫామ్ అవుతుంది. సో లడ్డూలు అనేవి విడిపోవు, చాలా బాగుంటుంది. చేయండి. దీన్ని మనం 2 months స్టోర్ చేసుకొని తినచ్చు. హెల్త్కి చాలా మంచిదండి. దీంట్లో ఒమేగా 3 యాసిడ్స్, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. మన ఆడవాళ్ళలో అయితే రక్త బలహీనత, రక్తం లేకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అరికట్టుతుంది. ప్లీజ్ ఒక లైక్ చేయొచ్చుగా, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.